ఏంటి రా చూస్తున్నా పోబే. నాన్న నాకు ఆకలిస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ 2 అరటిపళ్ళు ఎంత? ₹1 అండి. ఏయ్, ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నని తిన్నట్టు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింతల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నీ ఇప్పుడే వస్తాను. ఈ బిస్కెట్ తినమ్మా. వద్దు. ఈ చాక్లెట్ తినమ్మా. వద్దు. చేస్తారమ్మా, ఏదో తినమ్మా. మా అమ్మగారు ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాట్లు చెక్. ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా అరవకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కదరా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. నా పెగులు బాబాయ్. ఏంట్రా కవ్వం? ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను? నేను అసలు పైకే చూడలేదమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యూ. అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు. అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా? బాబు, వాడెవడో పొరుగు రోడంట. పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు. పండవతలకి నాన్న, నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే. నలుగురు రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా, నీకు చాలా సార్లు చెప్పాను, ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న. ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడ వాడు?
ఎవరు నువ్వు? ఏ హీరో, ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా? పాపా, ఓ పాపా, బయటికి రా. ఈ చిలక కావాలా? కావాలి. అయితే బయటికి రా. బయటికి రా. అది సరే కానీ నీ పేరేంటి? తులసి. అలాగా. ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును. పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్న, 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 అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది. రా చూపిస్తాను. తులసి, తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. లేడు. తులసి, వీళ్ళల్లో ఉన్నాడేమో చూడు. లేడు. అయ్యగారు, అయ్యగారు, రాంబాబు గారు ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. నువ్వు బాగా చూసావా? బాగా చూశారయ్యా, అనుమానం లేదు. కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిసికేసుంటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏమీ చెయ్యలేడు. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా? మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూశానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు? చూడండి, ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి. వాడికి ఈ ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు 10 ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులేమని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులేమని తెలిస్తే రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా.
తులసి తులసి ఏంటమ్మా ఏమైందమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావమ్మా చెప్పమ్మా ఇంకోనమ్మా కావాలి నాన్న అమ్మ కావాలి అమ్మ పాడిన పాట కావాలి ఆపేసామి పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా ఏంటది అన్నం ఎవరితోమన్నారు అడిగితేనే కాని అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను రామ్మా అగో నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను అంటే నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను కానీ నీ దగ్గర ఓడిపోయాను నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం రామ్మా ఆగు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు అతనింటికి వెళ్ళొస్తున్నాను నీకు బుద్ధి ఉందా వాడిని వెలివేయమందే నేను తెలుసు ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు నలభై ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే అతనంటే నాకు ఇష్టం ఏం కూర్చోవు? ఏమండి ఆగండి ఎందుకింత ఆవేశం నువ్వు తప్పుకో నేను నరికేవతో మారేస్తాను మీరేమైనా చేసుకోండి నా మనసులో మాట చెప్పాను చెబుతావే ఎందుకు చెప్పు అసలు వాడు ఎవడేమిటో నీకు తెలుసా తెలియదు మీ అక్క చావుకి కారణం ఎవరో కాదు వాడే నడవయ్. నేను మీ అక్కను చెప్పానా ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య నువ్వు రాఘవే కూతురువా ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడి కాదు నీ ముఖం కూడా చూసేవాడి కాదు వెళ్ళి నుంచి ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విసిరేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మానవత్వం ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చివకు కూడా కిడు చేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది